తెలుగు రేఖ వ్యూవర్స్ అందరికి నమస్కారం అండి. నేను ఈ రోజు మీ అందరి ముందుకి ఒక మంచి విషయం చెప్దాం అనుకుంటున్నాను. అది ఏంటా అని ఆలోచిస్తున్నారా? చాలా మంది కస్టమర్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏం చెప్తూ ఉంటారండి, అసలు ఆర్యవైశ్యలో అమ్మాయిలే లేరండి, అసలు ఆర్యవైశ్యలో అమ్మాయిలు చాలా షార్టేజ్ ఉన్నారు, అసలు దొరకడం లేదు అంటే ఎవరిని అనేసి ఎప్పుడు ఒక మాట వచ్చిన కస్టమర్స్ అంతా ఒకటే మాట చెప్తూ ఉంటారు. అలాంటివన్నీ విన్నప్పుడు మాకు అనిపిస్తుంది, ఎందుకు ఇంతమంది అమ్మాయిలు ఉండగా వీళ్ళు ఇదే మాట చెప్తున్నారు అనే ఉద్దేశంతో మేము ఈ రోజు మీ అందరి ముందుకైతే ఈ వీడియో చేయాలనుకుంటున్నాం. సో ఈ రోజు మీ అందరి ముందుకి మేము తీసుకొచ్చిన అమ్మాయిలు కూడా ఆర్యవైశ్య అమ్మాయిలేనండి. అమ్మాయిలు షార్టేజ్ ఉండడం కాదండి, అమ్మాయిలు అబ్బాయిలని యాక్సెప్ట్ చేయడంలో లేట్ అవుతుంది తప్ప అమ్మాయిలు దొరకడంలో కాదు. ఈ యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలండి. మరి అదే విధంగా ఈ రోజు నేను ఆర్యవైశ్య అమ్మాయిల గురించి తీసుకొచ్చాను కాబట్టి ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి. అప్పుడే మేము ఎలాంటి అమ్మాయిలను తీసుకొచ్చాము అంటే వాళ్ళు జాబ్ చేస్తున్నారా, చెయ్యట్లేదా, చెయ్యాలి అనుకుంటున్నారా, లేదు అంటే జాబ్ చేసే అబ్బాయిలను కోరుకుంటున్నారా, అది కూడా గవర్నమెంటా, ప్రైవేటా, లేదు బిజినెసా అనే కంప్లీట్ వివరాలన్నీ ఈ రోజు మనం శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అవన్నీ తెలుసుకోవాలి అంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీ అందరికీ అర్థమవుతుంది కదండి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అనేది కూడా. మీ ఇవన్నీ విన్న తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చైతే కలవండి. మా ఆఫీస్ అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. ఇది కుకట్పల్లికి నియర్ బై లోనే ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చారు అంటే ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారు. ప్రతి మ్యాచ్ కి మంచి మంచి సంబంధాలు అనేది చూపించడం వీళ్ళ బాధ్యత కాబట్టి ఖచ్చితంగా మంచి సంబంధాలు అనేది మీకు చూపిస్తారు. ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి అమ్మాయిలను తీసుకొచ్చాం కాబట్టి ముందుగా ఏ అమ్మాయిని తీసుకొచ్చారు అనేది మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి అమ్మాయిలను తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 28/5/1999. ఎంఐ హైట్ 5'3" ఉంటారండి. ఎంఐ బీటెక్ చేశారు, సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 18 లక్షల వరకు సంపాదిస్తుందండి. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి విన్నారు కదండి మేడం చెప్పినట్టుగా. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయి, అందులోను బెంగళూరు కానీ, చెన్నై కానీ, కెనడా కానీ వీళ్ళు అడుగుతున్నారండి. వీళ్ళ మెయిన్ రిక్వైర్మెంట్ అదే ఉంది. ఎవరైనా ఇట్లాంటి అమ్మాయిని కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/7/1998. ఈ అమ్మాయి హైట్ 5'5" ఉంటారండి. ఈ అమ్మాయి ఎంటెక్ చేశారు. ఈ అమ్మాయి మేనేజర్ గా జాబ్ చేస్తుందండి. సంవత్సరానికి 9 లక్షల వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో కుకట్పల్లిలో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు ఒకటే అడుగుతున్నారు అనండి, మాకు లోకల్ మ్యాచెస్ వద్దు, ఓన్లీ ఎన్ఆర్ఐ మ్యాచెస్ మాత్రమే కావాలి అంటున్నారండి. ఎన్ఆర్ఐ మ్యాచెస్ లో కూడా ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచే కావాలంటున్నారు. అది కూడా ఎక్కడైనా పర్వాలేదండి, సెటిల్డ్ ఫ్యామిలీ ఉండి మంచిగా ఉండే అబ్బాయిలు మట్టుకే కావాలంటున్నారు. మంచిగా మీన్స్ గుడ్ లుకింగ్ ఉండే అబ్బాయిలు కావాలంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చారు ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 22/4/1998. ఈ అమ్మాయి హైట్ 5'4" ఉంటారు. ఈ అమ్మాయి వచ్చేసి బిఈడి చేశారండి. ప్రైవేట్ లెక్చరర్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి సూరారంలో ఉంటారండి, హైదరాబాద్ లో. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి వీళ్ళు ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు అంటే ఏపీ అబ్బాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదండి, హైదరాబాద్ లో ఉంటే చాలనుకుంటున్నారు. మరి వీళ్ళు నేటివ్ ప్లేస్ ఒకవేళ ఖమ్మం అయినా, కరీంనగర్ అయినా ఎక్కడైనా పర్వాలేదండి, ఆ నేటివ్ ప్లేస్ లో కొంచెం ఓన్ హౌస్ ఉండి కొంచెం అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే చాలనుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళు చిన్న ఫ్యామిలీలో నుంచే అబ్బాయిని కావాలనుకుంటున్నారు. అంటే ఇద్దరు అబ్బాయిలు ఉన్నా, లేదు ఒక అబ్బాయి ఉన్నా, అట్లా చిన్న ఫ్యామిలీలో నుంచి అబ్బాయిని కావాలనుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయిని కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/9/1997. ఈ అమ్మాయి హైట్ 5'5" ఉంటారు. ఈ అమ్మాయి బిఎస్సీ చేశారు. ఈ అమ్మాయి అపోలో హాస్పిటల్ నర్సింగ్ గా జాబ్ చేస్తుందండి. నెలకు వచ్చేసి 40,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి వరంగల్లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు వరంగల్లోనే ఉంటున్నారంటే అంటే వీళ్ళ పేరెంట్స్ మటుకు వరంగల్లో ఉంటున్నారు. అమ్మాయి ఇక్కడే హైదరాబాద్ లోనే జాబ్ చేస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఆర్యవైశ్య క్యాస్ట్ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే ఓసీలో ఏ క్యాస్ట్ అయినా
పర్వాలేదు, చేసుకోవడానికి ముందుకు వస్తామంటున్నారు. అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ అయినా, బిజినెస్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదు, కొంచెం హై ప్యాకేజీ ఉండి సెటిల్డ్ గా ఉంటే చాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరి ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/12/1997. ఈ అమ్మాయి హైట్ 5'5" ఉంటారు. ఈ అమ్మాయి డిగ్రీ చేశారు. ఈ అమ్మాయి అయితే ప్రజెంట్ అయితే జాబ్ ఏం చేయట్లేదండి. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. అమ్మాయి అయితే ప్రెసెంట్ జాబ్ ఏం చేయడం లేదండి. అలానే పెళ్లి తర్వాత కూడా జాబ్ చేయదంట ఈ అమ్మాయి. మరి ఎవరైనా జాబ్ చేయకున్నా పర్వాలేదు, మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు, మళ్ళీ అబ్బాయి కూడా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, బిజినెస్ అయినా, సాఫ్ట్వేర్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదండి. హైదరాబాద్ లో ఓన్ హౌస్ ఉండి సెటిల్డ్ ఫ్యామిలీనే కావాలి అని కోరుకుంటున్నారు. వీళ్ళ మెయిన్ రిక్వైర్మెంట్ కూడా అదే. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా మరొక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/5/1999. ఈ అమ్మాయి హైట్ 5'5" ఉంటారు. ఈ అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేశారు. ప్రైవేట్ లెక్చరర్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 80,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి మియాపూర్ లో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లో లెక్చరర్ గా జాబ్ చేస్తుందండి. మరి వీళ్ళు ఎలా కోరుకుంటున్నారు అని అంటే, ఆ అమ్మాయికి ఎన్ఆర్ఐ మ్యాచెస్ మాత్రమే కావాలి అని కోరుకుంటుంది. ఎవరైనా ఇలాంటి అమ్మాయిని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి ఇప్పటి వరకు మేము చెప్పిన ఆర్యవైశ్య అమ్మాయిల బయోడేటాస్ అయితే వినే ఉంటారు కదండి. ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా, లేదు ఈ ప్రొఫైల్ గురించి మాకు అర్థం కాలేదు అనుకున్నా కూడా, లేదు అనండి ఈ ప్రొఫైల్ గురించి మా వల్ల కరెక్ట్ జోడీ అనుకుంటుంది అంటే కూడా ఖచ్చితంగా ఆఫీస్ కి వచ్చి అయితే కలవండి. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాం, ఈ నెంబర్ కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.